క్రేజ్ తగ్గుతుంది. వీళ్ళకి వన్స్ పెళ్లయిపోయింది, వీళ్ళకి పిల్లలు వచ్చేసారు అంటే వాళ్ళకి ఒక క్రేజ్ తగ్గిపోద్ది. ఆ తగ్గిపోయినప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే సెకండ్ హీరోయిన్స్ గానో, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు గానో మారాల్సిన పరిస్థితి వస్తది అని చెప్పి హీరోయిన్లు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళకి పెళ్లిళ్ళు గాని, వాళ్ళ అఫైర్స్ గాని వాళ్ళు ఎక్కడ బయట పెట్టుకోకుండా కేవలం సినిమాలకి, ప్రేక్షకులకి అంకితమైనట్లుగా వాళ్ళు ఒక ఫీల్ ఇస్తారన్నమాట. అయితేనమ్మా ఇక్కడ హీరోలకి ఇది వర్తించదు, ఓన్లీ హీరోయిన్లకి ఎందుకు వర్తిస్తుంది అంటారు? అంటే ఇప్పుడు మహిళలు చాలా తక్కువ మంది హీరోల్ని వాళ్ళ హీరోలుగా ఊహించుకునేది తక్కువ. అంటే ఊహించుకోరు అని నేను చెప్పను, తక్కువ. ఒక ఆ క్రేజ్ ఉండేది. అలాగే శోభన్ బాబుకి ఉంటుంది ఆ క్రేజ్. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉండేది. కానీ తర్వాత ఈయన ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ ని, సౌందర్యని చూడటానికి ఇష్టపడేవాళ్ళు గాని, ఒక హీరో హీరోయిన్లుగా చూడటానికి ఇష్టపడేవాళ్ళు గాని వెంకటేష్ ని ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ మళ్ళీ మహేష్ బాబు అనుకోవచ్చా? ఇప్పుడు మహేష్ బాబు అనుకోవచ్చా ఆ ప్లేస్ లో? ఆ తర్వాత మహేష్ బాబు. ఇప్పుడు మధ్యలో నాగార్జునకి కూడా చాలా క్రేజ్ ఉండేది మహిళా ప్రేక్షకుల విషయంలో.